భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు మొదలై 1 గంట వరకు కొనసాగిన ప్రక్రియ ఉదయం నుంచి మందకొండిగా సాగిన ఓటర్లు పోలింగ్ బూత్ కి రావడానికి ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్ శాతం తగ్గిందని అంటున్న అధికారులు. ఏది ఏమైనప్పటికీ మరికొద్ది గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం. కాంగ్రెస్ పార్టీ తరపున పూణెం కృష్ణ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయగా బీఆర్సీపీఎం ఆదివాసీ పార్టీ అమ్ములు అభ్యర్థిగా రామకృష్ణ పోటీ చేశారు. ఎవరికి వారు హామీలతో అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి. అయితే ఓటరు ఎవరికి ఎక్కువ మొగ్గు చూపారు అన్నది మాత్రం కాసేపట్లో తేలనుంది. డాక్టర్ గారు తెలిసే రెండు ఓట్లేదు సార్ మీరు ఈరోజు ఓటు టెండర్ ఓటు వేయించారు. వీళ్ళు మా చుట్టాలే అయినా మాదే ఇలా జరిగితే వేరే వాళ్ళ దీనికి ఎలా జరుగుతుందో ఆలోచించండి. సిగ్నేచర్ చూపారు, తెలుగులో పెట్టింది. నాకు తెలుగు రాదు, నాకు ఓన్లీ ఇంగ్లీష్ హిందీ. నేను అడిగా ఇదేంటి నా సిగ్నేచర్ కూడా రాంగేగా, నేను ఇది వెయ్యా అంటే లేదు మీ ఓటు అది ఇదని దుకాయించి ఎత్తిచ్చి పంపారు. టెండర్ ఓటు కవర్లో పెట్టారు, అది దాంట్లో వేయలేదు, సెపరేట్గా పెట్టించుకున్నారు.